హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే ఈజీగా చోలే భటోరే ఎలా తయారు చేసాలో చూసేద్దామా? ముందుగా రాత్రంతా నానబెట్టిన శనగలు తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసి దాల్చిన చెక్క, లవంగ, అలానే బిర్యానీ ఆకు వేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఒక 3/4 కప్పు రవ్వ తీసుకొని, అంటే 2 కప్స్ మైదాకి 3/4 కప్పు రవ్వ తీసుకొని వాటర్లో మెత్తగా ఒక 5 మినిట్స్ నానపెట్టేసేయాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో మైదా తీసుకొని ఇందులో సాల్ట్, అలాగే షుగర్, అలాగే బేకింగ్ సోడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వని వాటర్ మొత్తం తీసేసేసి ఈ మైదా పిండిలో వేసేసి బాగా కలిపేసేయాలి. ఇందులోనే ఒక 1/2 కప్ పెరుగు వేసేసేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చోలేని ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, అలానే టమాటో పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఎవరెస్ట్ వాళ్ళ చోలే భటోరే మసాలా వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం మసాలాతో ఉడకబెట్టిన వాటర్తో సహా చోలే వేసేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే అండి. చోలేలలో ఎక్కువ మసాలాలు తిరగమూతలో వేయరు. ముందు కుక్కర్లోనే వేసి ఉడికిచ్చేసాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండిని కొంచెం మందంగా వేసేసి బాగా మరుగుతున్న ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మన నార్త్ ఇండియన్ స్టైల్ చోలే భటోరే రెడీ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.